అండి. ఈరోజు మనం విజయనగరంలో ఉన్న బృందావనం వ్యాలీ అనే రిసార్ట్కి అయితే ఇప్పుడు మనం వెళ్తున్నాము. లోపల వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలకి పెద్దలకి అందరికీ ఆడుకోవడానికి స్విమ్మింగ్ పూల్ కూడా ఇక్కడ ఉంది. ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్ళి ఎలా ఉందో ఏంటా అన్నది విజిట్ చేయడానికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు మేము ఆటో అయితే మా అందరికీ కలిపి 500 రూపీస్ అంట. ఆటో అయితే కట్టించుకుని బయలుదేరాము. చూడండి, మేము అందరం అయితే వెళ్తున్నాము. నేను, మా ఇద్దరు తోటికోళ్ళు, మా పాప, వాళ్ళ పిల్లలు అందరం కలిపి అయితే 6గురం వెళ్తున్నాము. బాగా ఎంజాయ్ చేద్దాం అనుకుని అయితే వెళ్తున్నాము. మధ్యాహ్నం 3 ఆ టైంకి అయితే బయలుదేరాము. మా ఇంటి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి 10 కిలోమీటర్స్ దూరము. మా హౌస్ అయితే పూల్బాగ్ కాలనీలోని. నేను మా అత్తగారి ఇంటికి అయితే వెళ్ళాను. అక్కడి నుంచి ఇప్పుడు మేము అందరం అయితే వెళ్తున్నాము. మా తోటికోళ్ళు వాళ్ళ పాప ఇంకొక తోటికోళ్ళ పాప, ఆ చివరి ఉంది మా పాప. మేమందరం అయితే ఇప్పుడు బయలుదేరాము. చూడండి, వెళ్తున్నప్పుడు ఇలా అయితే ఉంటుంది. నేను మీ అందరికీ తెలుసు కదా, ఒక తోటికోళ్ళు, మా తోటికోళ్ళు. ఇప్పుడైతే బయలుదేరాం కదా, ఈ మధ్యలో అయితే వ్యూ పాయింట్ ఎలా ఉన్నది అన్నది మీకు చూపిస్తున్నాను. మా ఇంటి నుంచి అయితే ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. 6గురికి 500 రూపీస్ అయితే తీసుకున్నారు ఆయన. అంటే రాను పోను కట్టించుకున్నాము. మళ్ళీ అట్నుంచి వచ్చినప్పుడు ఏమీ దొరకవని. స్విమ్మింగ్ పూల్ అయితే లోపలికి ఉంటుందంట. అట్నుంచి అయితే రావడానికి ఏమీ దొరకవు ఆటోలు ఏమీని. చాలా దూరం నడిస్తేనే కానీ దొరకవని చెప్పి మేమైతే రాను పోను ఆటో అయితే కట్టించుకున్నాము. ఇది ఎక్కడున్నది అంటే ఈ ప్లేసు విజయనగరంలోని రామతీర్థాల టెంపుల్కి వెళ్తాం కదా, ఆ వేలో అయితే ఈ రిసార్ట్ ఉంది. దీని పేరు అయితే బృందావనం వ్యాలీ. ఇలా వెళ్తుంటే చాలా చెట్లు అయితే కనిపించాయి. మొత్తానికి 10 కిలోమీటర్స్ దూరం అయితేని ఇక్కడ పిల్లలు బాగా ఎంజాయ్ చేయొచ్చు. స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. సమ్మర్లో బెస్ట్ క్యాంప్ ఏదే అంటే ఈ స్విమ్మింగ్ పూలే. పిల్లలైతే చాలా బాగా ఆడుకుంటారు. సరే కదా అని వీళ్ళందరినీ అయితే మేము తీసుకుని వెళ్తున్నాము. దీన్ని బృందావనం వ్యాలీ అని అంటారు. ఇక్కడ రిసార్ట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ బేబీ ఫోటోషూట్స్, ప్రీ వెడ్డింగ్ షూట్స్, షూటింగ్స్కి అయితే బెస్ట్ పాయింట్ మాట. ఇదిగోండి, ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాము. చాలా బాగుంది. లోపలికి వెళ్ళడానికి అయితే 100 రూపీస్ అయితే తీసుకున్నారు స్విమ్మింగ్ పూల్లో దిగడానికి. మనం కెమెరాస్ కానీ పట్టుకుని వెళ్తే కనుక కెమెరాలకు కూడా డబ్బులు అయితే పే చేయాలంట, 150 రూపీస్. మేమైతే కెమెరా ఏం పట్టుకెళ్ళలేదు, జస్ట్ నార్మల్గా మన మొబైల్తోనే తీసుకున్నాము. దానికైతే అమౌంట్ ఏం పే చేయక్కర్లేదు. స్విమ్మింగ్ పూల్లో దిగేసి గంట సేపు ఆడుకోవడానికి అయితే 100 రూపీస్ అంట. మనిషికి 100 రూపీస్ అయితే పే చేసాము. ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాము. ఆటో అయితే లోపలికి వచ్చి దేబెట్సి మళ్ళీ బయటకు అయితే వచ్చేస్తుంది. ఇగోండి, ఇక్కడ బైక్స్ అవి పార్క్ చేసుకోవచ్చు. చూడండి, లోపల గ్రీనరీ అయితే ఎంత బాగుందో. ఇప్పుడైతే మేము దిగేసి లోపలికి అయితే వెళ్తున్నాము. ఇదిగోండి, ఈ ట్రీ అయితే వుడ్తో కట్టిన ట్రీ, చాలా బాగుంటుంది. ట్రీ మీద ఇలా కట్టారు అంటే చాలా గ్రేట్ కదా, చాలా బాగుంది. 2 ఇయర్స్ బ్యాక్ అయితే లోపలికి వెళ్ళడానికి 50 రూపీస్ అంట. ఇప్పుడైతే 100 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. స్విమ్మింగ్ పూల్లో మనము దిగడానికైతే ఒక చీటీ అయితే రాసిస్తారు. ఆ పేపర్ పట్టుకెళ్ళిస్తేనే కనుక లోపలికైతే దిగడానికి అవుతుంది. ఇదిగోండి, పాయింట్ అయితే చాలా బాగుంది. చుట్టూ చెట్లు, వెనకాలైతే రిసార్ట్ ఉంది. ఇప్పుడు మీకు ఒక ఇంట్రెస్టింగ్ అయింది చూపిస్తాను. చెట్టు మీద అయితే ఒక హౌస్ అయితే కట్టారు. ఎక్కడానికైతే ఈ మెట్ల ద్వారా అయితే పైకెక్కాలి. లోపలికి వెళ్ళడానికి అయితే ఏమీ లేదు, జస్ట్ చుట్టూ చూడడానికి అయితే ఉంటుంది. ఇదిగోండి, స్విమ్మింగ్ పూల్ దగ్గర అయితే ఇలా వెళ్ళాలి. ఇక్కడ ఒక ఆయన ఉన్నారు కదా, ఆయనకైతే ఇవ్వాలి. చుట్టూ అయితే ఇలా గ్రీనరీ ఉంది. ఫోటోషూట్కి అయితే చాలా బాగుంటుంది. ఇక్కడైతే చాలా షూట్స్ అయితే అవుతున్నాయి. బేబీ ఫోటోషూట్స్, ఇంకా ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఉంటాయి కదా, ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఏవైనా అయితే బాగా జరుగుతున్నాయి ఇక్కడైతేని. ఇక్కడ హార్సెస్ ఉన్నాయి. మనకి ఏమైనా డ్రెస్సెస్ కావాలంటే డ్రెస్సెస్ కూడా ఇస్తారు. జిరాఫీ కూడా ఉంది. ఇక్కడ బొమ్మలతో అయితే చేశారు. ఇక్కడ జింక బొమ్మలు, ఇంకా పక్కనే అయితే 2 హెన్ బొమ్మలు కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఫొటోస్ దిగడానికి అయితే బెస్ట్ పాయింట్. ఎవరైనా విజయనగరంలో ఉంటే కనుక ఈ విధంగా అయితే వెళ్ళండి, చాలా బాగుంటుంది ఇక్కడ అయితేని. ఇందుకీ ఈ వీడియో విజయనగరం నుంచి ఎవరైనా చూస్తున్నారా, చూస్తుంటే కనుక కామెంట్ చేయండి. ఇదిగోండి, ఇదే స్విమ్మింగ్ పూలు. 1 అవర్కి 100 రూపీస్. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. చూడండి, ఇప్పుడైతే మేము స్విమ్మింగ్ పూల్లోకి దిగడానికి అయితే వెళ్తున్నాము. వీడియో తీయడానికి అయితే నేనైతే దిగలేదు, వాళ్ళైతే ఫస్ట్ దిగుతున్నారు. తర్వాత ఫోన్ అయితే లోపల పెట్టేసి తర్వాత నేనైతే దిగాను. వీళ్ళకి వీడియో తీయడం కోసం నేనైతే బయట ఉండిపోయాను. ఇగోండి, ఒక్కొక్కరు అయితే దిగుతున్నారు. మా గ్యాంగ్ మామూలుగా ఆడలేదు. మేమైతే చాలా గేమ్స్ ఆడుకున్నాము. ఒక బాల్ అయితే తీసుకెళ్ళాము.
బాల్తో అయితే ఆడుకున్నాం శుభ్రంగాని. అదంతా అయితే వీడియో తీయలేదు, జస్ట్ వీళ్ళు దిగినప్పుడు మాత్రమే తీసాను. అంటే ఫోన్ అందులోకి కానీ పట్టుకెళ్తే వీళ్ళు ఫుల్గా వాటర్ కొట్టేస్తున్నారు, ఫోన్ ఎక్కడ తడిచిపోద్ది అని చెప్పి నేనైతే తీసుకెళ్ళలేదు. ఇగోండి వీళ్ళు దిగారు. వీళ్ళు దిగిన తర్వాత నేను ఫోన్ లోపల పెట్టేసి మళ్ళీ నేనైతే దిగాను. ఎంత బాగా ఆడుకున్నామంటే చాలా బాగా ఆడుకున్నాము. సమ్మర్లో చిన్నపిల్లల్ని ఇలాగా స్విమ్మింగ్ పూల్ తీసుకెళ్ళి ఆడిపించండి, చాలా హ్యాపీగా అయితే వాళ్ళు ఫీల్ అవుతారు. మా పిల్లలు అయితే చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకొకసారి కూడా తీసుకెళ్ళమని అడిగారు. ఇదిగోండి మేమైతే ఈ విధంగా అయితే ఆడుకున్నాము. ఈ వాటర్లోనే మేము రన్నింగ్ రేస్ పెట్టుకున్నాము. ఈ చివరి నుంచి చివరి దాకా ముట్టుకునే ఆట ఆడుకున్నాము. చాలా బాగా ఆడుకున్నాము. మొత్తం అంతా ఆడుకోవడం అయిపోయింది. 1 అవర్ అయిపోయిన తర్వాత మీ టైం అయిపోయింది అని అన్నారు. మేమైతే బయటకు వచ్చాము. ఇగోండి రిసార్ట్స్ అవే, మీకు చుట్టుపక్కల ఉన్నదంతా అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు చూడండి చాలా బాగుంది. మరొకసారి స్విమ్మింగ్ పూల్ కూడా చూపిస్తున్నాను. చిన్నపిల్లలు ఏంటి పెద్దోళ్ళు ఏంటి ఎంత బాగా ఆడుకున్నారంటే చాలా బాగా ఆడుకున్నారు అందరూని. ఇలా బయటకు వస్తుంటే ఇటు అటు అయితే చెట్లు చాలా బాగా ఉన్నాయి. గ్రీనరీ అయితే సూపర్గా ఉంది, చాలా బాగా అయితే పెంచుతున్నారు. ఫోటోషూట్స్కి అయితే చాలా బాగుంటుంది. ఇక్కడైతే స్నాక్స్ కొనుక్కోవడానికి కూడా షాప్ అయితే ఉంది. డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా ఒక రూమ్ అయితే ఉంది. టాయిలెట్స్ కూడా ఉన్నాయి. చుట్టూ అయితే ఇలాగుంది, చాలా బాగుంది. ఇక్కడైతే కలవ పువ్వులు ఉన్నాయి. ఇదిగోండి అటు ఇటు అయితే కలవ పువ్వులు ఉన్నాయి, ఒక్క కలవ పువ్వే ఉంది. అదైతే చాలా బాగుంది చూడడానికి. ఫోటోషూట్ కూడా చాలా బాగుంది. ఇక్కడైతే ఎవరిదో ఫోటోషూట్ అయితే అవుతుంది. కార్ దగ్గర నుంచి ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. ఇదిగోండి ఈ విధంగా అయితే బయటకు వస్తే వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది. అదిగోండి రిసార్ట్స్ అవన్నీని. బయటకు వస్తే అప్పుడే మేఘం వేస్తుంది. వ్యూ పాయింట్ మీకు కూడా చూపిద్దామని చెప్పి చాలా బాగుంది కదా అని చెప్పి మీకు వీడియో అయితే తీశాను. ఇదిగోండి మా 1 అవర్ అయితే అయిపోయింది. మేమైతే ఇప్పుడు మేము తెచ్చుకున్న స్నాక్స్ తినేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. ఇదిగోండి వెనకాలైతే ప్రీ వెడ్డింగ్ షూట్ అయితే అవుతుంది ఎవరిదో. మేమైతే చిప్స్ తెచ్చుకున్నాము, చిప్స్ అయితే తింటున్నాము. ఇదిగోండి షూట్ అవుతుందన్నాను కదా, వెనకాల కెమెరామెన్ ఉన్నారు చూడండి. కార్ దగ్గర నుంచి వీడియో అయితే తీసుకుంటున్నారు వాళ్ళు. అంటే వాళ్ళని తీస్తే అనుకుంటారేమో అని చెప్పి జస్ట్ నార్మల్గా అయితే తీసాను, వెనక్కి తిప్పి. మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు కదా అందుకని. చాలా బాగుంది రిసార్ట్. ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇదిగోండి మేము చిప్స్ తెచ్చుకున్నాం కదా, చిప్స్ అయితే అందరూ స్నాక్స్ తింటున్నారండి. చిప్స్ తినేసి మా యొక్క రథం అయితే వచ్చింది, అంటే మేము వచ్చిన ఆటోమట. మేము వచ్చిన రథం అయితే ఆటో ఎక్కి ఇంటికైతే బయలుదేరాము. బయటకు వస్తున్నప్పుడు కూడా మీకు చుట్టూ అయితే చూపించాను, చాలా బాగుంది. వీళ్ళందరూ అయితే బాగా ఎంజాయ్ చేశారు. ఇంకొక విషయం చెప్పాలి అంటే నాకు జలుబు చేసింది, మా పాపకు కూడా జ్వరం వచ్చింది, మా అక్కల పాపకి. అయినా సరే మేము సరే వెళ్దాం కదా అని చెప్పి వెళ్ళిపోయాము. మొహాలు ఎలా ఉన్నాయి మనమే ఇప్పుడైతే మేము మా ఇంటి దగ్గర అయితే దిగాము. పిల్లలందరూ అయితే నూడిల్స్ తింటాను అంటే పిల్లలకైతే నూడిల్స్ ఇప్పించాను. చూడండి మేమందరం అయితే నూడిల్స్ తినేసాము. తినేసి ఎవరింటికి వాళ్ళు అయితే వెళ్ళిపోయాము. ఈరోజు అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీరు కూడా సమ్మర్లో ఎక్కడికి వెళ్ళారా అన్నది కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.